ఓం గణేశాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరంలో భాద్రపద మాసంలో అంటే సెప్టెంబర్ నెలలో సంకటహర చతుర్థి వ్రతం ఎప్పుడు వచ్చింది, చవితి తిథి వివరాలు, చంద్రోదయ సమయాలు అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. అలాగే కొత్తగా వ్రతం ఆచరించేవారు భాద్రపద మాసంలో మహాలయ పక్షాల్లో వ్రతం చేసుకోవచ్చా లేదా అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మానవులకు ఉన్నటువంటి కష్టాలను తొలగించే వ్రతమే సంకటహర చతుర్థి వ్రతం. ఈ వ్రతాన్ని 3, 5, 9, 11, 21 ఇన్ని మాసాలు ఈ వ్రతం చేస్తానని మనం సంకల్పం చెప్పుకొని స్వామివారి వ్రతం అయితే ఆచరించుకోవాలి. పురాణాల ప్రకారం చూస్తే ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని పౌర్ణమి తర్వాత వచ్చే చవితి తిథి రోజున అయితే ఆచరించుకోవాలి. అది కూడా చంద్రోదయ సమయంలో ఏ రోజైతే చవితి తిథి ఉంటుందో ఆ రోజైతే నిర్వహించుకోవాలి. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో సంకటహర చతుర్థి వ్రతం ఎప్పుడు వచ్చింది అని అంటే స్వస్తి చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం బహుళపక్షం చవితి తిథి ప్రారంభం 2025 సెప్టెంబర్ 10 బుధవారం రాత్రి 6:32 ప్రారంభమయ్యి 2025 సెప్టెంబర్ 11 గురువారం సాయంత్రం 4:14 వరకు ఉందండి. కాబట్టి చంద్రోదయ సమయానికి చవితి తిథి ఏ రోజు ఉంది అని అంటే 2025 సెప్టెంబర్ 10 బుధవారం రోజు అయితే ఉందండి. ఈ రోజే సంకటహర చతుర్థి వ్రతం అయితే ఆచరించుకోవాలి. ఈ రోజు ఉదయం స్వామివారికి ముడుపు కట్టుకుని పూజ చేసుకుని సాయంత్రం వ్రతం అయితే ఆచరించుకోవాలి. స్వామివారికి వ్రతం ఆచరించేటప్పుడు పూజాపీఠ ఏర్పాటు చేసేటప్పుడు విఘ్నేశ్వర పీఠం అని, ఇంకా స్వామివారికి వ్రతం చేస్తున్నప్పుడు స్వామివారిని విఘ్నరాజ మహాగణపతి నామంతో పూజించుకోవాలి. ఈ నామాన్ని మీ శక్తి కొద్ది పూజ చేసేటప్పుడు స్మరించుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు స్వామివారికి ఉదయం ముడుపు కట్టుకోవడానికి పూజ నిర్వహించుకోవడానికి శుభ సమయాలు వచ్చేసి ఉదయం 5:30 నుండి 7:37 లోపు మీరు స్వామివారికి పూజ చేసుకోవచ్చండి. ఒకవేళ ఉదయం ఈ సమయంలో మీకు పూజ చేసుకోవడం కుదరకపోతే ఉదయం 9:59 నుండి 11:32 లోపు మీరు పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. సాయంత్రం 6 గంటల తర్వాత నుండి మీరు స్వామివారికి వ్రతం అయితే చేసుకోవచ్చు. స్వామివారికి సాయంత్రం వ్రతం పూర్తయిన తర్వాత చంద్రుడికి తప్పకుండా అర్ఘ్యం అయితే సమర్పించాలండి. కాబట్టి ఇక్కడ చంద్రోదయ సమయం అయితే నేను చెప్తున్నాను. రాత్రి 8:41 చంద్రోదయ సమయం అయితే ఉందండి. మీకు రాష్ట్రాల వారీగా చంద్రోదయ సమయాలు కావాలండి నన్ను కామెంట్స్ లో అడగండి, మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ మాసంలో సంకటహర చతుర్థి వ్రతాన్ని కొత్తగా ఆచరించేవారు ఆచరించవచ్చా? భాద్రపద మాసం అలాగే మహాలయ పక్షాలు ప్రారంభం అయ్యాయి కాబట్టి ఈ నెలలో ప్రారంభించవచ్చా అంటే భాద్రపద మాసం శూన్యమాసం అండి. ఈ మాసంలో కొత్తగా ఆచరించేవారు ఈ వ్రతం ఆచరించకుండా తర్వాత వచ్చే మాసం మనకి ఆశ్వేజ మాసం కాబట్టి ఆశ్వేజ కార్తీక మాసాల్లో మీరు ఈ వ్రతాన్ని కొత్తగా ప్రారంభించుకోవచ్చు. ఇంకా అలాగే మహాలయ పక్షాల్లో కూడా ప్రారంభించకుండా ఉంటేనే మంచిదండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.